హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో మన దగ్గర అప్డేటెడ్ 2025 హోండా యాక్టివా 110. సో ఇంతకు ముందు నేను 125 రివ్యూ అయితే చేశాను, టీఎఫ్టీ మోడల్ది. ఆ వీడియో లింక్ అనేది కూడా మన ఛానల్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది 2025 యాక్టివా 110. సో చూడడానికి మీకు లుక్స్ పరంగా సేమ్ కనిపిస్తుంది, కానీ చాలా చేంజెస్ అయితే చేశారు. ఆ చేంజెస్ ఏంటో కూడా చెప్తాను. ఇది మనకు బేసికల్గా ఏంటంటే OBD 2B ఇంజన్కి అయితే అప్డేట్ అయింది, అండ్ చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనకు ప్రైస్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది పెరిగింది, ఎంత పెరిగిందో కూడా చెప్తాను. సో బేసికల్గా ఏంటంటే దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. సో స్టాండర్డ్, అండ్ మనకి డీలక్స్ ఉంటుంది, అండ్ హెచ్ స్మార్ట్ అయితే ఉంటుంది. సో ఈ 3 వేరియంట్స్కి డిఫరెన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో డూ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే ఏంటంటే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ స్కూటర్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ ఏదైనా హోండా ప్రోడక్ట్ మీరు తీసుకుందాం అనుకుంటే, సో శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను, మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ రోజు మన దగ్గర ఉంది సో డీలక్స్ మోడల్. ఇది ఏంటంటే మనకు మిడ్ వేరియంట్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్ కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ పర్సన్ వ్యూలో బైక్ గురించి నేను టోటల్గా చెప్తాను. సో బైక్ కాదు, స్కూటర్. ఫస్ట్ మనం కీ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీంట్లో కీ చూసుకున్నట్టయితే, సో లాస్ట్ ఇయర్ మోడల్లో ఏదైతే కీ ఉందో సేమ్ అలాంటి కీ ఉంది. అదే మీరు హెచ్ స్మార్ట్ మోడల్ తీసుకున్నట్టయితే దీంట్లో మనకి కీ ఫాబ్ వస్తుంది. బేసికల్గా ఏంటంటే మనకు కీలెస్ ఎంట్రీ. సో ఎవరికైతే కొద్దిగా మనకు క్రేజీ స్టఫ్ కావాలి, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపించాలి, అందరి ముందర కొద్దిగా ఫ్యాన్సీ స్టఫ్ కావాలి అనుకుంటే మీరు హెచ్ స్మార్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో కీస్ పరంగా ఎటువంటి చేంజ్ లేదు. అండ్ నెక్స్ట్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి లాస్ట్ ఇయర్ లాగానే హాలిజన్ ఇండికేటర్స్ ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. బట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో ఇది మనకు చేంజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ మోడల్ ఏంటంటే కొద్దిగా మనకి సైజ్ అనేది పెద్దగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా మనకి చిన్నగా అయితే కాంపాక్ట్ గా చేశారు. అండ్ నెక్స్ట్ నేను మీకు దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో స్టాండర్డ్ మోడల్ ఏంటంటే మనకు హాలిజన్ సెటప్ వస్తుంది, ఇది డీలక్స్ కాబట్టి దీంట్లో ఎల్ఈడి వస్తుంది. అదే మీకు టాప్ మోడల్ కూడా ఎల్ఈడి వస్తుంది. ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకు ఫ్రంట్ నుంచి కానీ డిజైన్ లో కానీ ఎటువంటి చేంజ్ లేదు. సో మనకు ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. యాక్టివా 125లో ఏంటంటే మనకు బిల్డ్ క్వాలిటీ అనేది కొద్దిగా డిక్రీజ్ చేశారు. ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి స్టిల్ మనకి మెటల్ వస్తుంది. అదే యాక్టివా 125లో ఏంటంటే మనకు ఫైబర్కి అయితే చేంజ్ చేస్తారు, అదొక్కటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఎక్కువ చేంజ్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మోడల్లో ఏంటంటే అలాయ్ వీల్స్ కావాలనుకుంటే మనం టాప్ మోడల్ అయితే తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మీకు మిడ్ మోడల్లోనే మనకు అలాయ్ వీల్స్ అనేది ఇస్తున్నారు. సో అదే మీరు స్టాండర్డ్ మోడల్ తీసుకున్నట్టయితే మీకు స్టీల్ వీల్స్ వస్తాయి. సో మీరు మిడ్ మోడల్ నుంచి మనకు అలాయ్ వీల్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో మనకు టైర్స్ కూడా ఏంటంటే ఫ్రంట్ 90/80 సెక్షన్ 12 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. సో ట్యూబ్లెస్ వీల్స్ కాబట్టి మనకి పంచర్ది ప్రాబ్లం అయితే లేదు. రెండు సైడ్లలో మనకి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి డిస్క్ ఆప్షన్ లాంటిది అయితే ఏం లేదు. 130 mm డ్రమ్ వస్తుంది, అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. అండ్ అరౌండ్ 162 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి డీసెంట్ ఇన్ఫ్ మనకి సిటీలో కూడా అండ్ హైవేలో అయితే ప్రాబ్లం ఉండదు అనుకోండి. విలేజ్ రోడ్లో నడిపినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ నెక్స్ట్ మనం మేజర్ అప్డేట్ గురించి చూసుకున్నట్టయితే దీని యొక్క స్పీడోమీటర్లో అయితే అయింది. మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇప్పుడు మనకి 4.2 ఇంచెస్ ఆఫ్ కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ అయితే లేవు. స్టాండర్డ్ మోడల్ తీసుకున్నట్టయితే మనకు అనలాగ్ వస్తుంది. హెచ్ స్మార్ట్ తీసుకున్నట్టయితే దాంట్లో సేమ్ మీటర్ వస్తుంది, కానీ దాంట్లో ఏంటంటే బ్లూటూత్ ఫీచర్స్ అనేది ఉంటుంది, దీంట్లో బ్లూటూత్ ఫీచర్స్ అనేది లేవు. నెక్స్ట్ ఇక్కడ స్విచెస్ చూసుకున్నట్టయితే స్విచెస్లో ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చేంజ్ జరిగింది. సో మనకి జాయిస్టిక్ లాంటివి అయితే ఇచ్చారు ఈ స్పీడోమీటర్ని మనం కంట్రోల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ వేరియంట్లో ఏంటంటే మనకు ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉండేది. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇంజన్ కిల్ స్విచ్ అనేది రిమూవ్ చేసి సో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. లైక్ రీసెంట్గా మనకు SP 125లో కానీ సో ఆల్మోస్ట్ అన్ని హోండా మోటార్ సైకిల్లో స్కూటర్స్లలో కూడా ఇదే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే బేసికల్గా మనం ట్రాఫిక్లో ఆగినప్పుడు ఫ్యూల్ సేవింగ్లో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ జాయిస్టిక్ యూజ్ చేస్తే మనం స్పీడోమీటర్లో ఏం చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్రిప్ ఏ కనిపిస్తుంది కదా, దీన్ని డౌన్ అంటే కనుక మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ట్రిప్ బి, సో టోటల్ ఓడోమీటర్, సో యావరేజ్ అండ్ ట్రిప్ ఏ. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఈ జాయిస్టిక్ అనేది రైట్ సైడ్ మూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయిపోతే మీకు క్లియర్గా చూపిస్తాను. సో దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మళ్ళీ రైట్ సైడ్ మూవ్ చేస్తే కనుక దీంట్లో రేంజ్ అండ్ ఫ్యూల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం కిందికి వచ్చేస్తే దీంట్లో మనకి ట్రిప్ ఏ, ట్రిప్ బి లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లో మనకి ఫంక్షన్లో చూసుకుంటే ట్రిప్ ఏ, ఆటో రీసెట్, ఎకో ఇండికేటర్, అండ్ డిస్ప్లేలో వెళ్ళినట్టయితే సో డిస్ప్లే టైప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎకో ఇండికేటర్ ఉంది అండ్ RPM మీటర్.
నార్మల్గా ఏంటంటే మనం స్కూటర్లలో ఆర్పిఎం మీటర్ అనేది చూడము. సో దీంట్లో మనకి ఆర్పిఎం మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్యూల్ అండ్ మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ టైం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి హోండా బ్రాండింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చిన్న క్యారీయూక్ అనేది ఇచ్చారు. సో నార్మల్గా ఏంటంటే మనం కూరగాయలు అలాంటివి తీసుకున్నప్పుడు ఇక్కడ క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అప్ టు 3 kg వరకు అయితే వెయిట్ మనకి క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకొక క్యారీయూక్ అనేది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, 2 క్యారీయూక్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసి దీంట్లో మనకి టైప్ సి యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. సో ఆన్ ది వేలో మీ మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో టైప్ సి అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ అన్ని సామ్సంగ్ కానీ ఐఫోన్స్లో కానీ టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ గ్లవ్ బాక్స్ అనేది కొత్తగా యాడ్ చేశారు. సో మీరు మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే గ్లవ్ బాక్స్ కావాలి కదా. సో ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో డీసెంట్ ఉంది, నాకు తెలిసి అప్ టు 2 liters అయితే ఉండొచ్చు. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా కూడా మనకి డీసెంట్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ హైట్ అరౌండ్ 6 feet దగ్గర ఉన్నా కూడా సో డీసెంట్గా మేనేజ్ చేయొచ్చు. ఫ్లోర్ బోర్డ్ ఏరియా అయితే బాగానే ఉంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో సైడ్ స్టాండ్ ఉంది అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ఇంజన్ గురించి మాట్లాడితే సో ఇంజన్ ఇప్పుడు మనకి OBD 2B ఇంజన్కి అయితే అప్డేట్ చేశారు. సో BS6 నార్మ్స్ ఏవైతే ఉంటాయో దానికి అప్డేట్ చేశారు. కిక్ స్టార్ట్తో పాటు వస్తుంది. ఇది బేసికల్గా ఏంటంటే మనకి 110cc ఇంజన్తో వస్తుంది. అరౌండ్ మనకు 7.8 PS ఆఫ్ పవర్ అండ్ 8.9 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే మనకి డీసెంట్ ఉన్నాయి. అండ్ రియర్లో మనకి సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది అప్ టు 3 step వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఒకవేళ మీకు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ చేసుకోవచ్చు, సో హార్డ్ కావాలంటే హార్డ్గా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ రియర్లో కూడా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. సో డిస్క్ ఆప్షన్ లాంటిది అయితే ఏం లేదు. రియర్లో కూడా 90/100 10-inch వీల్ ఉంది. ఫ్రంట్లో ఏంటంటే మనకి 12-inch వీల్ వస్తుంది. రియర్లో ఏంటంటే మనకి 10-inch వీల్ వస్తుంది. అండ్ ఇవి కూడా నాకు తెలిసి MRF టైర్స్ అనుకుంటా. సో గ్రిప్పర్ కూడా బాగుంది. అండ్ రియర్ సెక్షన్లో చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనకి సో హాలోజన్ టెయిల్ లైట్, హాలోజన్ ఇండికేటర్స్, సో రియర్ ప్రొఫైల్ కూడా మనకి టోటల్గా సేమ్ ఉంది. అండ్ E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 liters. సో మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ 45 నుంచి 50 అయితే వస్తుంది. అది కూడా డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. సో మీరు నడిపేదాన్ని బట్టి మైలేజ్ వస్తుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. సో సీట్ లెంత్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి మనము ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి సీట్ అనేది ఓపెన్ చేయొచ్చు. సీట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ అనేది చూద్దాం ఎలా ఉందో. సో దీంట్లో చూసుకుంటే బూట్ స్పేస్ అనేది సో లాస్ట్ ఇయర్ లానే ఉంది. దీంట్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బూట్ లైట్ అనేది ఇప్పటికి ఇవ్వట్లేదు, అదొకటి చిన్న మైనస్. అండ్ స్పేస్ మనకు కొద్దిగా పెంచిస్తుంటే ఇంకొద్దిగా బాగుండేది. సో ఇది స్పేస్ గురించి. సో ఇప్పుడు మనం ఈ స్కూటర్తో ఒక ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది ఆన్ చేసినప్పుడు ఈ హోండా అని చెప్పి ఏదైతే మనకు యానిమేషన్ వస్తుందో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో స్టార్ట్ చేద్దాం మనం. సో ఇదైతే ఎగ్జాస్ట్ నోట్. సో ఇప్పుడు మనం ఆఫ్ చేద్దామంటే ఆఫ్ అయితే కాదు, ఎందుకంటే దీంట్లో మనకి ఆటో ఆన్ ఆఫ్ ఉంది కాబట్టి. సో కొన్ని సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ థ్రాటిల్ ఇస్తే ఏంటంటే ఆన్ అయిపోతుంది. సో మనం ఇప్పుడైతే ఆఫ్ చేసేద్దాం. సో ఇదైతే 2025 హోండా యాక్టివా 110 OBD 2B మోడల్ ఒక డీటెయిల్ ఓవర్ అండ్ రివ్యూ అయితే. సో దీంట్లో అప్డేట్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పాను. వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రైజెస్ గురించి మాట్లాడితే దీంట్లో 3 వేరియంట్స్ అని చెప్పాను కదా. సో ప్రైజెస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే మీ డీలర్ని బట్టి మీకు ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మా డీలర్లో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉంది సో అప్రాక్సిమేట్గా నేను కింద యాడ్ చేస్తాను. సో ఈ డీలక్స్ మోడల్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి అరౌండ్ ఒక 10,000 అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.